మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జర్నీ విశేషాలను ఓసారి గుర్తు చేసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, బడా నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా 2003వ సంవత్సరంలో గంగోత్రి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్ తొలి సినిమాతోనే విజయం అందుకున్నారు. ఆ తర్వాత కూడా చేస్తున్న ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తూ ముందుకెళ్లిన ఆయన తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. బాలనటుడిగా 1985లోనే విజేత, 1986లో స్వాతిముత్యం సినిమాల్లో కనిపించిన ఆయన ఆ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన డాడీ సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వెండి తెరపై తనదైన నటన, డాన్స్లతో ఆకర్షించి స్టైలిష్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. యమ అట్రాక్టివ్ లుక్లో లేడీ ఫ్యాన్స్ని బుట్టలో వేసుకోవడంలోనూ, యువత పులకరించిపోయేలా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడంలోనూ, అలాగే మాస్ డైలాగ్స్ చెబుతూ థియేటర్స్లో ఈరలు వేయించడంలోనూ ఫుల్ సక్సెస్ అయ్యారు బన్నీ. సుకుమార్ రూపొందించిన ఆర్య సినిమాతో లవర్ బాయ్గా కనిపించి రెండో సినిమాతోనే స్టార్ స్టేటస్ పట్టేశాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది. ఆ వెంటనే బన్నీ, హ్యాపీ, దేశముద్రు లాంటి వరుస హిట్స్ పట్టేసి తెలుగు యువత మనసు దోచుకున్నారు. గంగోత్రిలో అమాయక చక్రవర్తిగా కనిపించిన బన్నీ దేశముద్రు సినిమా దాకా వచ్చేసరికి సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా కనిపించి భేష్ అనిపించుకున్నారు. డైలాగ్ డెలివరీతో, డాన్స్ స్టెప్లతో, కొత్త లుక్స్తో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్ సృష్టించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ వెళ్లిన బన్నీ తన స్టైలిష్ పర్ఫార్మెన్స్తో స్టైలిష్ స్టార్గా వెలుగొందుతూ పరుగు, ఆర్య 2, వరుడు, వేదం, బద్రీనాథ్, జులై, ఇద్దరమ్మాయిలతో, రేసు గుర్రం, ఎవడు లాంటి సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించి మెప్పించారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి రోల్ పోషించి తాను అలాంటి రోల్స్లో కూడా సెటిల్ అవ్వగలనని నిరూపించారు. ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం, సరైనోడు లాంటి సినిమాలు చేసిన అల్లు అర్జున్ నిర్మాతకు లాభాల పాట పండించగల సత్తా ఉందని ప్రూవ్ చేస్తూ మరో మెట్టు పైకెక్కారు. ఇక ఆయన కెరీర్లో ప్రత్యేకమైన చెప్పుకోవాల్సిన సినిమా అలవైకుంఠపురంలో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని సంబరాల్లో ముంచెత్తింది. ఇక ఆ తర్వాత పుష్ప పార్ట్ 1తో నేషనల్ అవార్డును సైతం దక్కించుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు బన్నీ. ఈ ఐకాన్ స్టార్ ఇంకా ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించాలని కోరుకుంటూ మా సంతోషం టీం తరపున అల్లు అర్జున్కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.